హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఇది చూడ్డానికి చాలా బాగుంది కదా దోశ. ఇది జైపూర్ పింక్ సిటీ పింక్ దోశ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది అక్కడ స్ట్రీట్ ఫుడ్ అండి. చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. చాలా బాగుంటుంది అన్నమాట. ఇది తిన్న తర్వాత పిల్లలు పిజ్జా బర్గర్లు అడగరు. మాట్లాడితే ఈ దోశ కావాలి అని అడుగుతారు. ఒకటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 1.5 కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకుందాము. అంటే లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు. 1.5 కప్పు తీసేసుకోండి బొంబాయి రవ్వని. తర్వాత ఒక 1/2 కప్పు వచ్చేసి బియ్యం పిండి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా హీట్ చేసి దీనిలో వేసి కలిపాక అప్పుడు పెరుగు వేయండి. నేను పొయ్యి మీద పెట్టి మర్చిపోయాను, మా బాబు హడావిడి చేస్తుంటే. 1 కప్పు వచ్చేసి పెరుగు తీసుకున్నాను. 1 కప్పు వాటర్, అంటే తర్వాత చూసుకొని కలుపుకుందాం అనేసి 1/2 కప్పు వాటరే యాడ్ చేశాను నేను దీనిలో. ఆయిల్ అనేది వేడి చేసి బాగా వేయడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. చాలా బాగుంటుందండి. ఎంతో సింపుల్గా టేస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. వేడివేడిగా బాగా వేయంగానే ఇలా నొరగ రావాలి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేయడం వల్ల నా వీడియో మరింత మందికి వెళ్తుంది. అలాగే నేను మీకు ఏ కొత్తగా వెరైటీ చేసినా కానీ ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆ మిగిలిన 1/2 కప్పు వాటర్ కూడా నేను దీనిలో యాడ్ చేసేసుకున్నాను. కావాలంటే తర్వాత మనం ఈ సూజీ అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా, దీన్ని కలిపేసి ఒక 5 మినిట్సే పక్కన పెట్టేది. ఇది ఇన్స్టెంట్ దోశ రెసిపీ అండి, అప్పటికప్పుడే చేసేసుకునేది. ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బీట్రూట్ అండి, దీన్ని నేను పీలప్ చేసేసి కడిగేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది ముక్కల్లాగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. దీన్ని బాగా స్మూత్గా చాలా బాగా పేస్ట్ చేసేయాలి. అంటే మనం దోశ వేసేటప్పుడు మనకి అడ్డు రాకూడదు. బాగా ఫైన్గా పేస్ట్ చేసేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో మనము పేస్ట్ వేసేసుకోవాలి, బీట్రూట్ పేస్ట్ అనేది. ఇప్పుడు ఇదే జార్లో మనము ఇందాక కలిపి పెట్టుకున్న మిక్స్ని వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ కూడా దీనిలో వేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బ్యాచ్ ఉందండి నాకు రుబ్బుకోవడానికి, అది కూడా వేసేస్తున్నాను దీనిలో రుబ్బేసి. ఇది తినడం వల్ల చక్కగా బీట్రూట్ ఉంది ఇంట్లో, ఏం చేయట్లేదని తిడుతూ ఉంటారు కదా, ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే టిఫిన్ చేసేసుకోవచ్చండి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను, అంటే మీ టేస్ట్కి సరిపడట్టు వేసుకోండి. ఈ దోశలు అనేది ఒక 11 దోశలు వచ్చాయండి నాకు. ఒక 1/4 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోండి, అంటే తినే సోడా వేసేసి చక్కగా కలిపేసి అంతా మిక్స్ని అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా దోశని ఇలా ప్యాన్ మీద వేసేసి, మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి. నా దగ్గర బటర్ లేదు, అందుకనేసి నెయ్యి లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చండి, ఎలాగైనా పర్లేదు. అంటే బటర్ ఉంటే ఇంకా చాలా బాగా టేస్ట్గా ఉండేది. ప్రజెంట్ నా దగ్గర లేదండి, అందుకనేసి నెయ్యి అప్లై చేశాను నేను. ఇప్పుడు షెజ్వాన్ సాస్ అండి, దీన్ని చక్కగా ఈ దోశ మీద స్ప్రెడ్ చేసేసుకుందాము. దోశ మీద స్ప్రెడ్ చేసేసి చక్కగా అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు చేసి చూపిస్తానండి. వీడియో చేసి ఇలాగా దోశ మొత్తం అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత నేను ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయని వేసేసుకుందాము. దీనిలో క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకనేసి గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. మీ దగ్గర స్వీట్ కార్న్ ఉన్నా కానీ బాయిల్ చేసి వేసుకోండి. ఇప్పుడు స్వీట్ కార్న్ దొరకట్లేదు కాబట్టి నేను వేయలేదు. కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి క్యారెట్ కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి వేసేసుకోవచ్చు. పిల్లలకి చక్కగా ఇలాగా తినేలాగా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే.
బయట ఫుడ్ అడగరండి. దీన్ని తింటూ ఉంటే పిల్లలు పిజ్జా బర్గర్ని అడగరు. ఇది ఆ స్టైల్లోనే ఉంటుంది కదా, ఇంకా టేస్టీగా ఉంటుంది. దీనిలో ఇప్పుడు నేను చీజు ప్లస్ పన్నీరు 2 తురిమేసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా దీని మీద యాడ్ చేసేసుకుంటున్నాను. దీనిపైనుంచి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా చిమ్మేసుకోవచ్చండి. నేను చిమ్మట్లేదు, అంటే ఇది చాలా స్పైసీగా ఉందనేసి వదిలేశాను. ఇప్పుడు కొంచెం పైనుంచి టమాటా సాస్ కానీ లేదంటే ఈ షెజ్వాన్ సాస్ని ఇలా వేసేసుకుంటున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే బీట్రూట్ దోశ, జైపూర్ దోశ రెడీ అయిపోయిందండి. ఇలా చక్కగా టర్న్ చేసేసుకోవడమే. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. ఇవి తిన్నాక పిల్లలు పిజ్జా బర్గర్లు మర్చిపోతారు. ఇలా వేసేసుకొని తీసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకొక దోశ వేసాను. పైనుంచి మా బాబు కొంచెం సేవ్ వేయమంటే వేసానండి, మిక్చర్ వేసాను. ఎంతో కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉంది కదా. అంతేనండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.